హలో, ఈరోజు నేను పచ్చిమిరపకాయల అచార్ చూపిస్తున్నాను. ఇన్స్టెంట్ అచార్. లాస్ట్ వరకు నా రెసిపీ చూడండి. ఇది ఫస్ట్ వాటర్లో వేసుకుంటే ఇది 150 గ్రామ్స్ వాటర్లో వేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేస్తాం. బాగాను స్ట్రెయిన్ అయిన తర్వాత మనం వాటర్లో కడిగేసాక ఇది బాగా తుడుచుకుంటాం. లేదు అంటే తుడుచుకోకపోతే మన ఫ్యాన్ కింద 10 to 15 మినిట్స్ ఉంచుకోవాలి. యుద్ధం వాటర్ ఉండకూడదు. వాటర్ ఉన్నదా ఇది మరి ఇంకా ఇన్స్టెంట్గా ఉండదు, పాడవుతుంది. ఇలాగ ప్రతి ఒక్క మిరపకాయకి ఇలా ముక్కలు తీసుకొని వెనకలు స్లిప్ చేసేయాలి. ఈ విధంగా కత్తితోని కట్ చేసుకుంటాం. చాక్తో చేసుకోవచ్చు. నాకు కత్తి అంటే సీజర్స్తోనైతే కంఫర్టబుల్గా ఉంటుంది. స్లిప్స్ టూ పీసెస్ లాగా చేసేసుకుంటాం. ఇంకోటి సాల్ట్ 2 tablespoons సాల్ట్, 1/4 కప్ వెనిగర్ వేసుకుంటాం. ఇది బాగా మిక్స్ చేస్తాం. బాగా మిక్స్ చేసి మూత ఎత్తేసి ఒక 2 to 3 మినిట్స్ ఒక సైడ్ ఉంచేసుకుంటాం. 3 tablespoons సోపు కొంచెం మోతాదు ఉండాలి. 3 tablespoons. 1 tablespoon జీలకర్ర, 1 tablespoon మెంతులు. ఇవి లైట్గా ఏగాలి, మాయిశ్చర్ పోనక. ఇది కలర్ అస్సలు చేంజ్ అవ్వకూడదు, కానీ జస్ట్ ఎందుకంటే మనం వేడి చేయాలి మాయిశ్చర్ అంతా పోవడానికి. ఇది లైట్గా ఫ్రై అయ్యింది సిమ్లోని. ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లోని ఆవాలు ఏగకూడదు, పీస్ వేయకూడదు, పచ్చి వేయాలి. 3 spoons ఆవాలు, tablespoon. ఇంకోటి 2 to 3 మినిట్స్ తర్వాత ఇంత ఈ వాటర్ వెనిగర్ వేసాం కదా, ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇదంతా స్ట్రెయిన్ చేసుకోవాలి, మనం తీసేసుకోవాలి. ఈ మిరపకాయలకి 2 spoons రెడ్ చిల్లీ పౌడర్, 1/2 spoon టర్మిక్ పౌడర్, సాల్ట్ స్పూన్. ఇప్పుడు మనం చేసుకుంది మిక్సీ పౌడర్ చేసుకుంది వేసుకుంటాం. ఇందులోని ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ పౌడర్ చేసాం కదా, ఈ పౌడర్ ఇందులో వేసుకొని మిక్స్ చేస్తాం. హాఫ్ స్పూన్ నల్లజీరా, కలౌంజీ, ఇంకా 1/2 spoon ఇంగువ. ఇవి బాగా మిక్స్ చేసుకుంటాం. బాగా మిక్స్ అవ్వాలి. మన సైడ్ చేసుకున్న వెనిగర్ వాటర్ ఇందులో మిక్స్ చేసుకుంటాం. ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం వేసుకుంటే ఇన్స్టెంట్ అంటే ఎక్కువ రోజులు ఉండదు. అది మీరు నిమ్మకాయ రసం వేసుకుంటే 2-3 days ఎండ చూపించాలి. ఇదైతే ఇన్స్టెంట్గా అక్కర్లేదు. ఇది కలుపుకున్న తర్వాత ప్రతి ఒక్క మిరపకాయకి మీకు ఇలా పడుతుంది.
ప్రతి ఒక్క ఇదిగా జారు బాగా ఎండగా ఉండాలి, ఎండిపోవాలి బాగా. మెయిన్ ఈ జారు కానీ ఎండపోతే తడిగ్గానే ఉంటే పాడైపోవడానికి ఛాన్స్ ఉంది. ఇలాగ ఎత్తి పెట్టుకొని ఉంచుకున్నారంటే మీకు 2 months వరకు, ఇది 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇగో రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ చిల్లీ అచార్. ఇది 2 months వరకు మీకు ఇలా ఉంటుంది. 2 months కంటే ఎక్కువ ఉంచుకోవాలంటే మీరు 2 to 3 పెద్ద టేబుల్ స్పూను ఆవు నూనె వేసుకొని ఉంచుకుంటారు. 6 months కానీ ఉండాలంటే ఇది 2 months వరకు ఉంటుంది. ఇన్స్టెంట్గా మీరు 10 to 15 minutes బయట ఉంచుకునేక మీరు సర్వ్ చేసుకోవచ్చు. రోటీస్, నాన్స్లోని ఇందులోనైనా. ఒకవేళ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.